బ్రేకింగ్ న్యూస్ జమ్మూ కాశ్మీర్ నుంచి ఢిల్లీ బయలుదేరారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. సాయంత్రం ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగే కేంద్ర భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీలో పాల్గొంటారు. ఉగ్రదాడి వెనుక పాకిస్తాన్ హస్తం ఉందని అనుమానం ఉండటం ప్రతీకారంగా గట్టి సమాధానం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. పాక్ విషయంలో తీసుకోవాల్సిన దౌత్యపరమైన చర్యలు సహా ఇతర విషయాల గురించి చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ నుంచి ఢిల్లీ బయలుదేరారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. అయితే సాయంత్రం ప్రధాని మోడీ అధ్యక్షతన జరిగే కేంద్ర భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీలో కూడా ఆయన పాల్గొననున్నారు. అయితే ఇప్పటికే జరిగినట్టు కాశ్మీర్లో జరిగిన దాడికి సంబంధించి కూడా అటు పాకిస్తానీలు ఉన్నారంటూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో ఈ నేపథ్యంలో కూడా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దానిపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి, అటు సాయంత్రం జరిగే భేటీకి సంబంధించి ఇప్పటికే అటు అమిత్ షా కూడా బయలుదేరినట్టుగా కూడా తెలుస్తుంది. మరి ప్రధానంగా ఈ భేటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది, డీటెయిల్స్ ఏంటి? కేంద్ర హోంమంత్రి అమిత్ షా కొద్దిసేపటి క్రితమే కాశ్మీర్ పర్యటన ముగించుకుని ఢిల్లీ బయలుదేరారు. సాయంత్రం 6 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సెంట్రల్ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం జరగబోతుంది. ఇటు పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి సంబంధించి ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. అయితే పాకిస్తాన్పై కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్ హస్తం ఉందనే ఒక ప్రచారం కూడా జరుగుతుంది. దానికి సంబంధించి కొన్ని ఆధారాలు కూడా కేంద్ర ప్రభుత్వం వద్ద, ఇది భద్రతా బలగాల వద్ద కూడా కొన్ని ఆధారాలు దొరికినట్టుగా కూడా తెలుస్తోంది. టీఆర్ఎఫ్పై కేంద్రం ఫోకస్ చేసిందా అనే కోణంలో కూడా ప్రధానంగా దర్యాప్తు కొనసాగుతుంది. పాకిస్తాన్లో జరిగిన కొన్ని సమావేశాల్లో దాడులకు ఈ బీజం పడింది. ఎవరైతే ఆర్మీ చీఫ్ ఉన్నారో గతంలో వారి పాకిస్తాన్కి సంబంధించిన ఓవర్సీస్ కన్వెన్షన్ సమావేశంలో ఇటు పాకిస్తాన్కి సంబంధించి ఇటు జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అంటే పాకిస్తాన్ కాశ్మీర్ అనేది గొంతులో నాళం లాంటిది, రక్తనాళం లాంటిది అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్ మనదే అంటూ పాకిస్తాన్కి సంబంధించి చరిత్ర అంతా కూడా మన పిల్లలకు చదివించాలి, వారందరూ కూడా చెప్పించాలి, వారికి తెలిసే విధంగా కూడా జమ్మూ కాశ్మీర్ పాకిస్తాన్లో భాగమే, అంతర్భాగమే అంటూ కూడా అందరికీ తెలిసేలా కూడా మీరు ప్రచారం చేయాలంటూ కూడా సమావేశాల్లో ఆర్మీ చీఫ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఏదైతే ప్రజెంట్ పర్యాటక ప్రాంతంగా జమ్మూ కాశ్మీర్ అనేది అభివృద్ధి చెందుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులు 2.5 సంవత్సరానికి 2.5 కోట్ల మందికి పైగా కూడా వస్తున్నారు. ఈచ్ వన్ ఫర్ హెడ్ వచ్చి అక్కడ ఈవెన్ 100 రూపాయలు ఖర్చు చేసినా అది కోట్ల ఆదాయం అనేది పెరుగుతుంది. కాబట్టి ఆదాయం భారీగా జమ్మూ కాశ్మీర్కి వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఉగ్రవాదులు అక్కడ అభివృద్ధి చెందడాన్ని సహించలేక అక్కడున్న లోకల్స్ ఎవరైతే ఉన్నారో ఆ లోయల్లో నివసించే వాళ్ళు కానీ మొత్తం జమ్మూ కాశ్మీర్లో కానీ ఇటు పెహల్గాం, అనంతనాగ్ ఇతర పర్యాటక ప్రాంతాల్లో నివసించేవారు ఎక్కడ తమ మాట వినరు అనే ఉద్దేశంతోనే ఇటువంటి కాల్పులకు తెగబడుతున్నారు. అసలు పర్యాటకంగా అభివృద్ధి చెందకూడదు జమ్మూ కాశ్మీర్ అనేది కూడా వారు భావిస్తున్నారు. దానిలో భాగంగానే ఈ దాడులు జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి ఏదైతే పెహల్గాంలో దాడి జరిగిందో దీనికి సంబంధించి పాకిస్తాన్ ఉద్దేశించి పాకిస్తాన్కు కొన్ని హెచ్చరికలు కూడా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏదైతే ఈ దాడి చేసిన వారు, దాడి వెనుక ఉన్నవారు ఎవరిని కూడా వదిలే ప్రసక్తి లేదు, ప్రపంచం ముందు వారి దోషిగా నిలబెడతామంటూ కూడా కేంద్ర ఇటు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కొద్దిసేపటి క్రితమే మీడియాతో మాట్లాడుతూ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఎక్కడ ఎవరున్నా సహించేది లేదు, తగిన ప్రతిఫలం చెల్లించాల్సి ఉంటుంది, ఆ గుణపాఠం నేర్చుకునేందుకు సిద్ధంగా ఉండాలి ఎవరైతే దాడులకు పాల్పడ్డారంటూ కూడా డైరెక్ట్గా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ఒక రిపోర్ట్ కూడా మొత్తం దాడులకు పాల్పడింది ఎవరు, వారి వెనుకున్నది ఎవరు, ఎన్ని రోజుల నుంచి దీనికి సంబంధించి వ్యూహాత్మకంగా వ్యవహరించారు, ఎన్ని రోజులు రెక్కి నిర్వహించారు, ఇందులోనూ ఆ పెహల్గాంలో ఉన్న స్థానికులు కూడా కొంతమంది ఈ కాల్పులకు జరిపిన వారికి సహకరించారు. ఇదంతా కూడా ఫీడ్బ్యాక్ అంతా కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వద్ద ఉంది. సాయంత్రం జరిగే సమావేశంలో దానికి సంబంధించి ఫర్దర్గా ఇటువంటి రియాక్షన్ తో ముందుకు వెళ్ళాలి అనే అంశాలపై మాత్రం ప్రధానంగా ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగే సమావేశంలో అజిత్ దోవల్, విదేశాంగ శాఖ మంత్రి
జైశంకర్, ఇటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మరి నిర్మలా సీతారామన్, రాజ్నాథ్ సింగ్ వీరందరూ కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. ప్రపంచం ముందు దోషిగా నిలబెడతాము, అందరికీ తెలిసే విధంగా ఎవరు దాడులకు పాల్పడ్డారో వారందరి మొత్తం అందరి చరిత్రతో కూడా బయట పెడతామంటూ కూడా రాజ్నాథ్ సింగ్ కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడుతూ తెలియజేశారు. దాడి చేసిన వారిని, దాడి వెనుక ఉన్న వారిని ఎవరు కూడా వదిలే ప్రసక్తే లేదంటూ కూడా ఆయన పాకిస్తాన్ ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేస్తారు. అంటే ఈ ఉగ్రదాడికి సంబంధించి ఘాటుగానే ఇటు నరేంద్ర మోడీ కానీ, మరోవైపు అమిత్ షా, ఇటు రాజ్నాథ్ సింగ్ వీరందరూ కూడా ఘాటుగా స్పందిస్తూ ఉన్నారు. ఇటు రాజ్నాథ్ సింగ్ పాక్కు కొన్ని సంకేతాలు కూడా, హెచ్చరికలు కూడా జారీ చేశారు. మీరు ఏదైతే దాడి చేశారో దానికి ప్రతిగా డబల్గా కూడా మా ప్రతి దాడి ఉంటుంది, సిద్ధంగా ఉండండి. ఎవరైతే దాడికి పాల్పడ్డారో, దాడి వెనుక ఎవరున్నారో వారందరూ కూడా సిద్ధంగా ఉండండి, మా దాడులను ఎదుర్కొనేందుకు, ప్రతిఘటించేందుకు సిద్ధంగా ఉండండి అంటూ కూడా రాజ్నాథ్ సింగ్ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే పాకిస్తాన్ హస్తం డెఫినెట్గా ఉంది అనేది కూడా ఇక్కడ జరుగుతున్న పరిణామాలు. కానీ గతంలో ఆర్మీ చీఫ్ చేసిన వ్యాఖ్యలు, అంతకుముందు గతంలో ఎవరైతే విదేశీయులు, ఎవరైతే దేశాధినేతలు భారత్కు పర్యటనకు వస్తున్నారో అదే సందర్భంలో ఇక్కడ దాడులకు పాల్పడడం, పాకిస్తాన్ బ్రాండ్ను, పాకిస్తాన్కి సంబంధించి ఉగ్రవాదులను ఇక్కడ పంపించడం, భారత్కు వస్తున్న ఇమేజ్ను దెబ్బతీయాలి, భారత్ను ప్రపంచ దేశాల్లో చర్చ జరిగే విధంగా కూడా అక్కడ ఉగ్రదాడులు ఎక్కువ జరుగుతాయి, ఎవరు అక్కడికి వెళ్ళకూడదు అనేది ప్రధానంగా ప్రపంచ దేశాల దృష్టికి తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో ఇటువంటి దాడులకు పాల్పడుతున్నారనేది కూడా ప్రధానంగా ప్రచారం జరుగుతుంది. దానిలో భాగంగానే 2000 సంవత్సరంలో మార్చి నెలలో బిల్ క్లింటన్ ఇక్కడికి వచ్చిన సందర్భంలో కూడా గతంలో కూడా పుల్వామాలో దాడులు జరిగింది. అక్కడ పుల్వామాలో బిల్ క్లింటన్ వచ్చిన సందర్భంలో కూడా అక్కడ సిక్కులను టార్గెట్గా చేసుకుని 36 మందిని గురుద్వారాకు తీసుకువెళ్ళి అక్కడ అందరినీ కూడా లైన్లో కూర్చోబెట్టి వారందరూ కూడా హతమార్చిన పరిస్థితి కనిపిస్తోంది. మళ్ళీ ఇప్పుడు అమెరికా ఉపాధ్యక్షుడు జే